వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లెరవి గారు ఉన్నారు. పల్లెరవి గారు, నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షలు వేస్తున్నారు. ప్రియాంక గాంధీ గారితో కూడా సభ పెట్టి చెప్పడం అనేది జరిగింది. గతంలో మీరు కూడా రైతు డిక్లరేషన్ యాంటీగా వరంగల్లో సభ పెట్టారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం సభ పెడుతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే, గతంలో చాలా మంది నిరుద్యోగులు చనిపోయినప్పటికీ ఏ మొహం పెట్టుకొని కేటీఆర్ సభ పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రాజు గారు, ముందు కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు గారు కానీ నోటికి ఏది పడితే అది మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది. ఫస్ట్ మీరు ప్రజలకు ఏమి హామీ ఇచ్చిండ్రు? మీరు ప్రజలకి ఇచ్చినటువంటి హామీ ఏంది? పర్టికులర్గా రేపు సభ నిరుద్యోగులు యువజనులకు సంబంధించినటువంటిది. యూత్ డిక్లరేషన్ 2023 మే 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ స్వయంగా వీళ్ళు చెప్తే నమ్మరని, రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరని, బట్టి విక్రమార్క చెప్తే నమ్మరని, ఈ రాష్ట్ర నాయకులకు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు చెబితే ప్రజలు నమ్మరు, వీళ్ళకి ఆ ఫేస్ వాల్యూ లేదని వీళ్ళు ఏం చేసిరు? మా అక్క ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చెప్పించారు. అదే సరూర్ స్టేడియంలో. ఏం చెప్పారు ఆ యూత్ డిక్లరేషన్లో? మేం చెప్పింది కాదు, మీరు ఏం చెప్పారో చెప్పండి ఒకసారి. మీరు యూత్ డిక్లరేషన్ మీరే చదువుకోండి, చదువుకొని సమాధానం చెప్పండి. ఏం చేశారు? మొట్టమొదటిగా ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పారు. ఇంకా వేరే ఇంకేం అక్కర్లే. చెప్పిన మొట్టమొదటి మాట, అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అది అధికారంలోకి ప్రజలు, నిరుద్యోగులు నమ్మిండ్రు, విశ్వసించిండ్రు, చేసిండ్రు. మీరు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7వ తారీఖు 10వ తారీఖు డేట్ ఏదో ఉంది కరెక్ట్గా, మొట్టమొదటి సభలో ఏం చెప్పారు? ఆ సభలో మొదటి సెషన్లోనే అధికారంలోకి ఇవాళ వచ్చినాము, ఇవాళ చెప్తున్నాం, నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను, సంవత్సరం తిరిగేలోగా డేట్ కూడా చెప్పాడు ఆయన. 2024 డిసెంబర్ 31వ తేదీలోగా 1 లక్ష ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిండు. ఫస్ట్ ఎక్కడ 70,000? ఎక్కడికి 70,000? వాళ్ళు ఇచ్చింది పట్టుమని 16,000. లెక్కలు చెప్పమని చెప్పండి, రమ్మని చెప్పండి. ఆ 70,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుడు కాదు. ఆ నియామక పత్రాలకు సంబంధించినటువంటి వాటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? వాటికి సంబంధించినటువంటి రాత పరీక్షలు ఎప్పుడు జరిగినాయి? వాటికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ ఎప్పుడు పూర్తి అయింది? అదంతా లెక్కలు ఉంటాయి కదా. అరే జీతాలు ఇస్తారండి, జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది. నీ జేబుల నుంచి నీ భాషలోనే చెప్పాలంటే అదే ప్రభుత్వం అనేది. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. వచ్చిన తర్వాత ఎవరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళు కస్టోడియన్. ఏం జీతాలు నుంచండి మీ ఇంట్లో నుంచో నా ఇంట్లో నుంచో ఇయ్యం. ప్రభుత్వం అనేది ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేత కస్టోడియన్గా ఉంటాడు. మేము ఇస్తున్నాం అంత ఉద్యోగాలు. నియామక ప్రక్రియ ఎవరు చేస్తారు? నువ్వు చెప్పింది ఏంటిది? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినావు. ఇప్పటి వరకు ఇచ్చింది 16,000 ఉద్యోగాలు, మిగతా లేదు. వాళ్ళు అదే నిరుద్యోగులు అడుగుతున్నారు, మేం కాదు అడుగుతుంది నిరుద్యోగులు. మరి ఎందుకు అదే నిరుద్యోగులకు ఏమి అక్కర్లే, మీరు అక్కర్లే, నేను స్ట్రేట్ అవే అడుగుతున్నాను. మీకు ఆ రోజు నిరుద్యోగులు నమ్మించే మీ ముఖాన్ని, మీ మాటల్ని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి, మీకు నమ్మకం లేక, మీ ముఖాలకు ఆ విలువ లేక, ఆ రోజు ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఈ ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ చేయించిండ్రు. రాహుల్ గాంధీ గారు వచ్చి అదే నిరుద్యోగులకు ఎక్కువగా రద్దీగా ఉండేటటువంటి చదువుకునేటటువంటి ప్రాంతాలైనటువంటి దిల్సుఖ్ నగర్లో, గాంధీనగర్లో, అశోక్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి కూర్చొని ఛాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పిపోయినాడు కదా రాహుల్ గాంధీ గారు. అదే కదా ఆ రోజు చెప్పింది కదా. మరి అదే రాహుల్ గాంధీ గారిని రమ్మని చెప్పండి. వాడు రాహుల్ గాంధీ గారిని వచ్చేసి ప్రియాంక గాంధీని వచ్చి అక్కడ ఏం చేసింది ఆ రోజు 2023 మే 7వ తేదీన యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పిందో అది ఎంతవరకు అమలు చేసిందో వచ్చి ప్రియాంక గాంధీ గారిని చెప్పండి. రాహుల్ గాంధీ గారిని అదే చిక్కడపల్లి లైబ్రరీకి, అదే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరకు వచ్చి ఛాయ్ తాగుతూ నిరుద్యోగులు దాపిస్తారు ఛాయ్. ఇప్పుడు రాహుల్ గాంధీకి అప్పుడు మీరు దాపిచ్చినారు కదా, తాపిచ్చి అన్ని అబద్ధ మాటలు చెప్పిపోయినారు కదా, లేని ఆశలు విషయాన్ని నింపిపోయినారు కదా. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఛాయ్ దాపిస్తారు మీకు. రాహుల్ గాంధీ గారికి ఆయన వెంట వచ్చినటువంటి ఎంతమంది వచ్చినా కూడా నిరుద్యోగులు ఛాయ్ దాపిస్తారు. లెక్కలు చెప్పిపోండి, వాళ్ళని సాటిస్ఫై చేసుకోండి. ఎందుకండి ఇవాళ నిరుద్యోగులు రాదే దానికి సంబంధించే
మీరు చెప్పినటువంటి ఇచ్చినటువంటి డిక్లరేషన్లోనే హామీలను మోసం చేసిండ్రు అది అని చెప్పేసి వాళ్ళ రేపు భారత రాష్ట్ర సమితి తరఫున యువజన విభాగం విద్యార్థి విభాగం రేపు సరూర్ నగర్ ఎక్కడైతే మీరు యూత్ డిక్లరేషన్ చేశారో అదే చోట యువజన నిరుద్యోగ సంగ్రామ సభ పెట్టింది. దానికి వచ్చిన ఇబ్బంది ఏది మీకు? మరి మీరు అన్ని చేసిరు కదా, మీరు మోసం చేయలేదు కదా, ద్రోహం చేయలేదు కదా, నిరుద్యోగులను వంచలేదు కదా, భయం ఎందుకు? ఇక్కడ ఏమంటున్నారు అంటే మేము నిరుద్యోగుల కోసము స్కిల్ యూనివర్సిటీలు కడుతున్నాము, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాము, తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే గ్రూప్ 1 కేటీఆర్ ఆనాడు పేపర్ల లీకేజ్ లో అవకతవకలు జరిగితే 2 సార్లు మేము మాత్రం పకడ్బందీగా నిర్వహించినాము. సో మాకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉందా, వాళ్ళకి ప్రేమ ఉన్నట్ట అని చెప్పేసి కూడా అడగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 2 సార్లు వయో పరిమితి కూడా మేము నిరుద్యోగులకు పెంచడం అనేది జరిగింది. సో ఏది చేసినా అడిగినా కూడా మేము ఇది చేస్తున్నాం. కొంతమంది పేడ్ బ్యాచ్ తోటి కేటీఆర్ వెనకాల నుంచి నడిపిస్తున్నారు. ఇవాళ ఎవరైతే నిరుద్యోగుల జేఏసీ అని నిరుద్యోగులకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు, నిరుద్యోగ అమ్మాయిలు, అబ్బాయిలు 10 మంది ఉన్నారు ఆ రోజు. అదే మనుషులు కూడా మారలే. అదే మనుషులు కదా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళే కదా నాయకత్వం ఇచ్చింది నిరుద్యోగులకి. వాళ్ళతోటే కదా, వాళ్ళకే కదా మీరు బస్సులు ఏర్పాటు చేసి తెలంగాణ ఊరూర తిప్పి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు, మమ్మల్ని అన్యాయం చేస్తారని చెప్పి విష ప్రచారం చేయించి నిరుద్యోగులని వంచింది మీరు కదా. అదే నిరుద్యోగులు కదా. మరి ఇవాళ అదే నిరుద్యోగులు ఇవాళ ఎట్లా పెయిడ్ బ్యాచ్ అయినరు? మీరు మీకోసం మీ మోసాన్ని, మీ వంచనని, మీ ద్రోహాన్ని ప్రచారం చేస్తేనేమో వాళ్ళు నిరుద్యోగుల కోసం, హక్కుల కోసం మాట్లాడిన వాళ్ళు అయినరు. ఇవాళ మీ మోసాన్ని, మీ ద్రోహాన్ని, మీరు చెప్పిన మాటను తప్పిన దాన్ని ప్రశ్నిస్తున్నప్పుడేమో నిరుద్యోగులు పెయిడ్ బ్యాచ్ అయిందా? మాట్లాడటానికి కొంచెం విజ్ఞానం, ఎవరు పెయిడ్ బ్యాచ్ తెలుసు. ఇవాళ మీరు ఇవన్నీ వద్దు చాలా స్పష్టంగా మీరు యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకి, యువజనులకి, విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు ఎత్తి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు. దాని భర్తీకి సంబంధించి ఏం చేసిరు చెప్పండి. 2 అదే నిరుద్యోగులకి భర్తీ చేసేంత వరకు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదే కదా మీరు చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో ప్లస్ యూత్ డిక్లరేషన్లో చెప్పింది అదే కదా. అదేవిధంగా డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులకి, 10th పాస్ అయినటువంటి వాళ్ళకు 10,000, ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకు 15,000, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకు 1,00,000 రూపాయలు, పీజీ చదివినటువంటి వాళ్ళకి ఇట్లా మీరు ఇచ్చిండ్రు. తర్వాత అమ్మాయిలకి 10th పాస్ అయి కాలేజీ స్థాయి జరిగేటటువంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పిండ్రు. 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పినాయి కదా, అవి ఏవి అమలు చేస్తున్నారో చెప్పండి. వాటిని అడుగుతుంటే ఇవన్నీ కూడా ఇంకా మోసపూరితమైనటువంటి మాటలు ఇంకెందుకు? మీ అబద్ధాల్ని, మీ మోసాన్ని, మీ వంచాన్ని అన్ని వర్గాలు గ్రహించినట్టుగానే ఇవాళ నిరుద్యోగులు కూడా గ్రహించారు. మరి నిజంగా మీరు అదే నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుంటే మీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, లేకపోతే మీ ఉప ముఖ్యమంత్రి గారు, లేకపోతే మీ మంత్రివర్గం ఎవరు పోయి వాళ్ళకి సమాధానం చెప్పండి, వాళ్ళని ఒప్పించండి. అరే మీరు అపోహపడుతున్నారు, మేము అద్భుతం చేసినాము, ఇది చేసినాము, ఇది చెప్పేసినాము, అక్కడికి పోయి చెప్పి ఒప్పించండి. ఎందుకు మరి లాఠీ చార్జ్ చేస్తున్నారు? ఎందుకు నిరుద్యోగుల మీద మీ దాష్టికం ఏంది? ఎందుకంత దౌర్జన్యంగా వాళ్ళని అరెస్టు చేసి రూమ్ల మీదకి పోయి, వాళ్ళు చదువుకుంటున్నటువంటి హాస్టళ్ల మీదకి పోయి వాళ్ళని పిల్లల పట్ల దౌర్జన్యంగా అమానుషంగా చేసి అరెస్టులు ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళని నిద్ర లేని కాలరాత్రులు చూపిస్తున్నారు. ఎందుకు? మరి మీరు చెప్పింది నిజమే కదా, అన్నీ చేశారు కదా, అన్నీ చేసినటువంటి వాళ్ళకు మరి ఆ పరిస్థితి ఎందుకు? అదే అడుగుతుంది వాళ్ళ తెలంగాణ సమాజం, నిరుద్యోగ సమాజం. సో మొత్తానికి ఫైనల్ డిమాండ్ ఏం చెప్తారు సార్? సమస్య లేదు. యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాల్సిందే, వదిలిపెట్టేది లేదు. 2 మీరు చెప్పిందే, ఆ ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. 3వ విషయం, ఇంటర్ అండ్ అబోవ్ చదువుకునేటువంటి ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పినారు. ఆ అమ్మాయికి అది ఇవ్వాల్సిందే. ప్రతి కాలేజీ స్థాయి విద్యార్థికి
ఇంటరు, డిగ్రీ, పీజీ తర్వాత ఏవో రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్కి అందరి కూడా 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మీరు మీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే వదిలిపెట్టేది లేదు, రాజీ పడేది లేదు. మీరు సభ పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వకపోయినా, మీరు ఎంత అరాచకం చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా, మీ దాష్టికాన్ని ఏ రూపంలో చూసినా కూడా బరాబర్గా తెలంగాణ సమాజం, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం నాయకత్వం అండగా నిలబడి మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేసేంత వరకు వదిలిపెట్టేది లేదు.